మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకోవాలని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రీజనల్ కోఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు నిధులు గారికి, అలానే వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున అందరికీ ఇక్కడికి విచ్చేసిన ఆప్తులకు, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ నియోజకవర్గానికి మీ ఆడబిడ్డగా నన్ను మధ్యలో ఒక 11 సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మరి మీ ఆడబిడ్డగా నన్ను ఈ రోజున ఎంతో సాధారణంగా ఎంతో సంతోషంగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున జగనన్న పాలన చూసినట్లయితే మధ్యలో కరోనా విపత్తు వలన 2 సంవత్సరాలు తీసి పక్కన పెట్టినా కూడా అతి తక్కువ సమయంలో ఎక్కువ సంక్షేమ పథకాలు మనందరికీ అందించి ఈ రోజున మన కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని దూరం చేసి మన బిడ్డల్ని చదివించడానికి కానీ లేదా మన మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించే దిశగా వారందరికీ సపోర్ట్ చేయడంలో కానివ్వండి, ఈ రోజున మరి మన ఇంటిలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యవసాయం పండుగ చేసుకునే విధంగా ఈ రోజున మరి రైతన్నలకి అండగా ఉండే విధానం కానివ్వండి, ప్రతి వర్గాన్ని కూడా ఈ రోజున ఎక్కడ విడిచిపెట్టకుండా అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించి ఈ రోజున జగనన్న అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. దానికి కారణం ఇక్కడ వచ్చిన మీ అందరే అని, మీ అందరే మీ మనసాక్ష్యం మీకు సాక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా క్షేత్రస్థాయిలో ఉన్న పేదవారి యొక్క అవసరాలను ఎప్పుడు గుర్తించలేదు. ఈ రోజున ఒక శ్రామికులనే కాదు, లేదా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వారినే కాదు, మరి ఆర్థికంగా బలహీనులుగా ఉన్న వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఈ రోజున వారందరికీ కూడా అండగా ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. మరి మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. కానీ ఆ మహిళా ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్న ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇన్ని సంక్షేమ పథకాలు మనందరికీ అందించడం జరిగింది. ఇది ఒక మన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. కనుకనే అదే ధైర్యంతో జగనన్న మీ ఇంటిలో మీ బిడ్డ వలన మంచి జరిగిందని మీరు అనుకుంటే జగనన్నకు ఓటేయండి ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యంగా ఇంత దమ్ముగా నా వలన మంచి జరిగితే మీరు నాకు ఓటేయండి అని అడిగిన ముఖ్యమంత్రులు అయితే గతంలో ఎవరూ లేరు. ఈ రోజున దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిగా మనందరి ముందు ఉండి మనందరినీ నడిపించిన నాయకుడిగా జగనన్న మనకున్నారు. కనుక జగనన్న కోసం మరి జగనన్న మనకి చేసిన మంచి కోసం మీరంతా కూడా ఎప్పుడు కూడా ఇక్కడ కాదు, ఈ నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరూ కూడా జగనానికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల కోసం ఆలోచన చేసి ఆ రోజున మన పేద విద్యార్థుల చదువుల కోసం ఫీ రియంబర్స్మెంట్ తీసుకొచ్చారో, ఆ రోజున పేదలుగా ఉన్న మనందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారో, అవన్నీ కూడా ఆశయాలన్నిటినీ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ రోజున జగనన్న ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నల, ఒక తమ్ముడిలా, ఒక మేనమామల, ఒక కొడుకుల, ఒక మనవడిలా ఈ రోజున నిలిచిపోయారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మన నియోజకవర్గం నుండి వైసీపీని గెలిపించుకుని జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. జగనన్న
ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ శంఖారావం పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం. మరి ఆ యుద్ధానికి మనమంతా సిద్ధమా? అలానే ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? సిద్ధమేనా? అలానే జగనన్న కోసం, జగనన్నని ఓడించాలని తోడేళ్లు గుంపులుగా తయారయ్యి పోరాడటానికి, అంటే ఆ గుంపుల మీద పోరాడడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా? మరోసారి జగనన్నతో కలిసి నడిచేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? జగనన్నను భారీ మెజారిటీతో గెలిపించి ఈ నియోజకవర్గాన్ని జగనన్నకి బహుమతిగా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరంతా కూడా ఐక్యతతో పనిచేసి పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడైనా చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా జగనన్న కోసం, పార్టీ కోసం, పార్టీని గెలిపించడం కోసం మీరంతా కూడా మీ చిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీని గెలిపించడం కోసం ఒక మెట్టు కిందకు దిగి మీరంతా కలిసి ఐక్యతతో పనిచేసి ఈ నియోజకవర్గం నుండి మన పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇంత చక్కటి స్వాగతం పలికిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, మహిళా సోదరీమణులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.